ఇండస్ట్రీలోకి రావడమే లేటుగా వచ్చిన హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు 2 ఏళ్ల క్రితం ఎవరూ ఊహించని విధంగా కన్నుమూశారు. వయసు రీత్యా ఆయన పెద్దవారు కావడంతో ఆయనది సహజ మరణమే అనుకున్నారు చాలామంది. అప్పటికే కొంతకాలంగా అనారోగ్యం నుంచి బాధపడుతున్న కొండవలస లక్ష్మణరావు నవంబర్ 2, 2015 నాడు తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన చనిపోవడానికి ప్రత్యక్షంగా ఎవరూ కారణం కాకపోయినా పరోక్షంగా మాత్రం ఆయన మరణానికి కబడ్డీ చిత్ర దర్శక నిర్మాతలే కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. జగపతి బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కొండవలస లక్ష్మణరావు యాక్ట్ చేశారు. అందులో ఒక సీన్లో చిన్న నీటి కుంటలో పడి ఈత కొట్టే సన్నివేశంలో నటించారు కొండవలస. అయితే ఆయన ఈత కొట్టిన ఈ చెరువు కొందరు చేపల పెంపకం కోసం తయారు చేసుకున్న చెరువు కావడం ఆయన అనారోగ్యానికి కారణమైందట. ఆ చెరువు మొత్తం రసాయనాలతో నింపేశారనే విషయం ఎవరికీ తెలియకపోవడం, ఈ విషయం కొండవలసకు కూడా ఎవరూ చెప్పకపోవడంతో ఆయన అందులో ఈత కొట్టే సీన్లో నటించారట. అయితే ఈ సీన్లో నటించే సమయంలో ఆయన అందులో నీరు తాగారని, అదే ఆయన కొంప ముంచిందని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఈ సినిమా పూర్తయిన కొద్ది రోజుల తర్వాత నుంచి ఆయన తరచూ అనారోగ్యం పాలయ్యారని, చివరకు అది కాస్త ఆయన ప్రాణాల మీదకి తీసుకొచ్చిందని అంటుంటారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆయన దాదాపు 12 ఏళ్ల పాటు సినిమాలో నటించారని మరికొందరు చెబుతుంటారు. ఏదేమైనా షూటింగ్లో నిర్లక్ష్యం కొండవలసకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందనే విషయం మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.